నటరత్న స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలు జీవీఎంసీ 60వ వార్డు పారిశ్రామిక ప్రాంతం శ్రీహరిపురంలో ఎన్టీఆర్ అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగాయి. కార్యక్రమాన్ని విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు గణబాబు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ప్రారంభించారు. అనంతరం బడుగు బలహీన వర్గాలకు చెందిన నిరుపేదలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా తెలుగుదేశం నాయకులు ఆలపాటి సుబ్బారావు పాల్గొని మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించి 9 నెలల్లోనే ప్రజల మన్ననలు పొంది ప్రభుత్వం ఏర్పాటు చేశారన్నారు. అదేవిధంగా టీడీపీ సీనియర్ నాయకులు వియ్యపు సన్యాసరావు మాట్లాడుతూ పేద ప్రజలకు కూడు గుడ్డ నీడ నినాదంతో ఎంతో మందికి టీడీపీ సాయం అందించారని అన్నారు. ఈ కార్యక్రమానికి బోయిదాపు అప్పలరాజు అధ్యక్షత వహించగా ఆడారి నరసింహమూర్తి వందన సమర్పణ చేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు పల్లా కనకరాజు, అప్పల నర్సయ్య, కొండాబాబు, సీరం రాము, పి సుందర్రావు, పల్లా గోపాల్, వియ్యపు వినయ్ కుమార్, రిమ్మనపూడి వెంకటేశ్వరరావు, కొండలరావు, బర్రె అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.